పార్టీ వీడిపోతున్నారు. నాకు తెలిసిన కాడికి పార్టీ బారిటోళ్ళందరూ కూడా ఏదో బిజినెస్ చేసేటోళ్ళు, ల్యాండ్ దందాలు చేసేటోళ్ళు, తప్పు పనులు చేసేటోళ్ళు, ఇసుంటి వాళ్ళే రాజకీయాలల్లో అధికార పార్టీ ఉంటేనే బతకగలుగుతూ ఉంటోళ్ళు పోయేటోళ్ళు చాలామంది ఉంటారు. చాలా నియోజకవర్గాలు పోయారు. మా దగ్గర కూడా పాలకుర్తి నియోజకవర్గాలు పోయారు, వర్ధనపేట నియోజకవర్గాలు పోయారు, హన్మకొండలో పోయారు, వరంగల్లో పోయారు. పోయేటోళ్ళంతా కూడా ఏదో తప్పు చేసి ఉండి రాష్ట్ర ప్రభుత్వంతో ఎక్కడుండో వేరే ప్రభుత్వాలతోటి అండ తీసుకున్నందుకు పోయేటందుకే అవకాశం ఉంటుందనేది నాకు రాజకీయంగా ఉన్న అనుభవం మీద చెప్తున్నా. కానీ ప్రజలు మారరు. ప్రజలు క్లియర్గా 100 రోజుల పరిపాలన లోపల ఫెయిల్యూర్స్ను రివ్యూ చేసుకుంటున్నారు. 100 రోజుల లోపల ఇది చేస్తా అది చేస్తా అని చెప్పి అన్నీ మోసం చేశాడు. డిసెంబర్ 9నే డిసెంబర్ 9న సోనియా గాంధీ బర్త్డే. ఆ రోజు మొత్తం చేస్తా అని ఎలక్షన్ల ముందు హామీలు ఇచ్చారు. మహిళలకు 2500 ఇస్తా, రైతు రుణమాఫీ చేస్తా, 15,000 చేస్తా, కింటాకు 500 మద్దతు ధర తెలుపుతా, నిరుద్యోగ వృత్తి ఇస్తా, అన్ని మాటలు చెప్పాడు. కానీ తర్వాత చేతులు ఎత్తేశాడు. మళ్ళా 100 రోజుల లోపల కొన్ని చేస్తారని మాట ఇచ్చాడు. అన్నీ మాటలతో చూపెట్టాడు తప్ప కింది లెవెల్లో ఒక్క స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ కాలేదు. మళ్ళా 3 నెలల దాకా ఎన్నికల కోడ్ అంటే ఎన్నికల కోసమే డ్రామా చేశాడు. ఇలా కేసీఆర్ గారు చెప్పిన స్కీమ్స్ కూడా ఇంప్లిమెంట్ చేస్తలేడు. జరిగిన గతంలో దళిత మంది మేము మొదలుపెట్టాం, దాన్ని క్లోజ్ చేశాడు. గొర్రెల పంపిణీది క్లోజ్ చేశాడు. అదే బీసీ బంధు క్లోజ్ చేశాడు. అదే తిరిగా మన రైతు బంధు దాన్ని కంటిన్యూ చేయక క్లోజ్ చేశాడు. మేము ₹1,00,000 రుణమాఫీ కూడా దాదాపు 80% చేశాం, దాన్ని క్లోజ్ చేశాడు. అంటే కేసీఆర్ గారు చెప్పిన స్కీమ్స్ కూడా ఆ ఇంప్లిమెంట్ చేసే పరిస్థితిలో ఇలా రేవంత్ రెడ్డి గారు లేరు. ఆయన చేసిన హామీలు ఒక్కటి నిలబెట్టుకోలే. తెల్లారే కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవాళ చాలామంది ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు పంచుతారు. నేను ఒకటే అంటున్నా, అది ఎవరి స్కీమ్? అది దానికి నువ్వు తులం బంగారం పెట్టి ఇచ్చినప్పుడే నీ స్కీమ్గా నువ్వు చెప్పుకునే అవకాశం ఉంటుంది. ఇట్లా మోసం చేసేందుకే రేవంత్ రెడ్డి గారికి మొదటి నుంచి కూడా అలవాటు. మాయ మాటలు చెప్తాడు, అబద్ధాలు నిజంగా పలుకుతాడు, నిజాల్లో అబద్ధాలుగా మాట్లాడే తెలివి ఉన్న రేవంత్ రెడ్డి గారు అందరినీ ఇబ్బంది పెట్టి గుంజుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాడు, బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజలు ఇవాళ క్లియర్గా ఉన్నారు. కేసీఆర్ గారు 10 ఏళ్ళు చేసిన స్కీమ్స్ రివ్యూ చేసుకుంటున్నారు. నీళ్లు లేవు, కాళేశ్వరంకు ఆ వంక పెట్టావు, దేవాదులో మొత్తం బంద్ పెట్టావు, మొత్తం పంటలు ఎండిపోతానే. ఎవరు దీనికి కారణం? మీ కోఆర్డినేషనే. ఎంత ఎండలల్లో కూడా నీళ్ళు ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ గారు. 9 ఏళ్ళ బట్టి నీళ్లు కంకణం కట్టుకొని ప్రతి ఎకరం పారిచ్చాడు. ఈరోజు మొత్తం ఎండిపోతున్నదంటే ఎవరికి కారణం? ఇలా వాగులలో నీళ్ళు లేవు, బాయిలలో నీళ్ళు లేవు, బోర్లలో నీళ్ళు లేవంటే నువ్వు చెర్లు నింపలే. చెర్లు నింపితే బాయిలలో నీళ్ళు ఉండేది, బోర్లలో నీళ్ళు ఉండేది, మొత్తం కూడా సస్యశ్యామలు ఉండేది. మొత్తం వరంగల్ జిల్లా ఇలా మొత్తం ఎడారిగా తయారైంది. మేము ఒకటే అంటున్నాం, దీనికి కారణం మీరు కాదా? దేవాదులు లిఫ్ట్ చేయక మొత్తం ఎడారి చేశాం. కాళేశ్వరం 86 పిల్లర్స్ ఉంటే 3 పిల్లర్స్ దెబ్బతింటే కావాలని నీళ్ళు ఆపావు. వీటినన్నిటికీ బాధ్యత వహించాలి. ఆ రైతులకు నష్టపరిహారం కూడా ఎకరాన 20,000 ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. నేను కార్యకర్తలకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ధైర్యంగా ఉండండి. ఏదో లీడర్లు పోయినంత మాత్రాన
మీరు ఇబ్బంది పడొద్దు, మీ వెనక మీ అందరం ఉంటాం, మీకు ఏ కష్టం వచ్చినా ఆదుకుంటాం, తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం కూడా చేస్తారు, మేము పోలీస్ స్టేషన్లో కూర్చొనైనా ధర్నా చేస్తాం, అందరినీ కాపాడుకునే బాధ్యత మేము చేస్తాం, ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి ఉండాలి, పోయే లీడర్ల గురించి పట్టించుకోకుండా వాళ్ళ స్వార్థానికి పోతారు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే మనకు వరంగల్ జిల్లా సస్యశ్యామలమైంది. అప్పుడేదో కొత్త ఆశలకు పొరపాటున ఓటేశారు ప్రజలు. ఇప్పుడు అందరూ రియలైజ్ అవుతారు. ఏదో 2 లక్షల రుణమాఫీని ఆశ పెట్టారు, లేనిపోయిన ఆశలన్నీ పెట్టారు, కానీ ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. ఇంకా 6 నెలల లోపలనే ఘోరమైన పరిస్థితి వస్తుంది. నేను కార్యకర్తలకు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఒక సీనియర్ నాయకునిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా, టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని మనం కాపాడుకుందాం. నాయకులు కార్యకర్తలు మనం చాలా చూసాం. తెలుగుదేశం ఓడిపోయింది ఒకసారి, ఓడిపోయినంత మాత్రాన ఎన్టీ రామారావు ఎన్నో స్కీమ్స్ చేశాడు. అసలు 2 రూపాయల కిలో బియ్యం ప్రవేశపెట్టాడు, పెన్షన్ విధానం ప్రవేశపెట్టాడు, మహిళలకు సమాన హక్కు కల్పించాడు. ఇవన్నీ చేసిన ఎన్టీ రామారావునే అప్పుడు ఓడగొట్టిడు, కొత్త ఏమన్నా ఆశ వస్తాయని. మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ అయినాక ఎన్టీ రామారావు గారిని 260 సీట్లతో గెలిపించారు. వన్ సైడ్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా లేకుండా కూడా పోయింది. అప్పుడు రేపు రాబోయే రోజుల్లో కూడా అదే రిజల్ట్ వస్తుంది. వర్ధన్నపేట ప్రజలకు, వరంగల్ జిల్లా ప్రజలకు మేమందరం అండదండలు ఉంటాం. కావ్య మంచి డాక్టరు, ప్రజలకు సేవ చేసేది, ట్రస్ట్ నుంచి చాలా సేవలు చేశారు. కేసీఆర్ గారు అందరం కలిసి నిర్ణయించాం, ఈవెన్ పెద్ద మెజార్టీతోటి మా బిడ్డను పెద్ద మెజార్టీతో గెలిపించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రౌతు మారేస్తారు, బీజేపీ వాళ్ళైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా, అనేది తప్పులేదు. నా మీద కూడా ఇవాళ ఉదయం నుంచి అదే మోగుతాను. నేను పార్టీ వదిలిపెట్టే ముచ్చటే లేదు, ఈ పార్టీని కాపాడుకున్నందుకే సిద్ధంగా ఉన్నా, ఏ పార్టీలో పోయే ముచ్చటే లేదు. క్లియర్గా చెప్తున్నాం, టీఆర్ఎస్ పార్టీనే మళ్ళా అధికారాన్ని, బీఆర్ఎస్ పార్టీని అధికారం తీసుకొచ్చేందుకే ముందడబడి పనిచేస్తా. కార్యకర్తలకు ఈ కష్టకాలం నేను ఎన్నో చూశాను. ప్రతిపక్షంగా చాలామంది ప్రతిపక్ష ముఖ్యమంత్రులను కూడా చూశాను, చాలామందిని ఎదుర్కొన్నాను. నన్ను రాజశేఖర రెడ్డి ఎంత ఇబ్బంది పెట్టిందో మీకు తెలియదా? నా వర్ధన్నపేటను నువ్వు రాకపోతే ఎస్సీ రిజర్వేషన్ చేస్తా అన్నాడు, నీకు ఎక్కడ నిలబడకుండా చేస్తా అన్నాడు. పోతామే అనుకున్నా, నేను పోలే. ఎంపీగా ఉన్నప్పుడు నన్ను గుంజే ప్రయత్నం చేసిండు, ఎమ్మెల్యే ఉన్నప్పుడు గుంజే ప్రయత్నం చేసిండు, నేను పోలే. మళ్ళీ నేను పాలకుర్తి ప్రజలు నన్ను గెలిపించిన 3 సార్లు. ఎన్ని ఇబ్బందులు వాళ్ళు పోర్ట్ చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా రాష్ట్రం కానీ కేంద్రం కానీ పోయే ముచ్చట్లేదు. బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీలో ఉండి కార్యకర్తలకు అండదండలు ఉంటారు. ఆయన ఎవ్వరో తెలియదు, ఆయన ముఖం కూడా తెలియదు. ఆయన మా ఊరు ఆడబిడ్డ కొడుకట, వాళ్ళ అమ్మ ఎరికే. ఆయన గురించే తెలియదు, ఆ ఫోన్ ట్యాపింగ్ నాకు తెలియడం కూడా తెలియదు. కావాలని నాకు నిన్న మొన్న కూడా తెలిసింది. ఆయన ఫోర్స్ చేసి నా పేరు ఇరికేయాలనే ప్రయత్నం చేస్తాను. ఆయన చెప్పిండట వాళ్ళకు, నాకు ఆయన ముఖం తెలియదు. ఆయన ఊరు మా అమ్మమ్మ ఊరు పర్వతగిరి, అంతే తప్ప నాకేం సంబంధం లేదని ఆయన క్లియర్గా చెప్పిండట. కావాలని ఫోర్స్ చేస్తున్నారట నా పేరు పెట్టాలని. దేనికైనా ఎదుర్కొందానికి సిద్ధంగా ఉన్నా. నేను వాస్తవంగానే చెప్తున్నా కదా, నేను దాంట్లో నాకు ఏ సంబంధం కూడా లేదు. బంధువు కాదు, మా ఊరు. మా బంధువు అయితే నీకు తెలియదా? మా ఊర్లే మా బంధువులంతా ఎక్కువ మేచరాజపల్లిలో ఉంటారు, కళ్ళల్లో ఉంటారు. మేము పర్వతగిరికి మేషనోళ్ళ సంబంధం మాకు పర్వతగిరిలో పెద్ద బంధువులు ఏమి లేరు, అంతా మా కులపోళ్ళు ఉన్నారు. నాన్న ఇల్లుటం వచ్చింది, అది నాకు కూడా తెలియదు. అది నాకు కూడా తెలియదు. ఉన్న ప్రామిస్ చెప్తాం, మాకు సంబంధం లేదు. ఆయన ఇంతవరకు నాకు పరిచయం కూడా లేదు.